చీమల పుట్టను పాములు కబ్జా చేసినట్టు మధ్యతరగతి వాళ్ల రూపాయి కూడబెట్టి కొనుక్కున్న ప్లాట్లను రియల్ ఎస్టేట్ గద్దలు తన్నుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటివి చాలా చూసినా ఇప్పుడు ఏకశిలా నగర్లో తెరపైకొచ్చిన వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఘట్కేసర్ కొర్రెముల ఏకశిలానగర్ వెంచరపై మళ్లీ రగడ జరుగుతోంది. ప్లాట్ ఓనర్లు రియల్టర్ వెంకటేష్ మధ్య వివాదంతో ఘర్షణ చెలరేగింది. నిన్న రియల్టర్ అనుచరుల దాడిలో 2 ప్లాట్ ఓనర్లకు గాయాలయ్యాయి. పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది. ఈ వెంచర్లో ప్లాట్లు కొన్న వారికి మద్దతుగా నిలిచారు ఎంపీ ఈటెల రాజేందర్. రియల్టర్ వెంకటేష్ భూ కబ్జాకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. ఇవాళ బాధితులకు మద్దతుగా అక్కడికి వెళ్లనున్నారు ఎంపీ ఈటెల. నిన్నటి ఘర్షణపై ఇటు ప్లాట్ యజమానులు అటు రియల్టర్ వెంకటేష్ పరస్పరం పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏకశిలా వెంచర్లోని సర్వేని నిన్న ప్లాట్ల యజమానులు అడ్డుకోవడం, ఆందోళనకు దిగడంతో ప్రస్తుతానికి ఆ పని ఆపేశారు. అయితే వెంకటేష్కి కొందరు అధికారులు సహకరిస్తున్నారని ప్లాట్ ఓనర్లు అంటున్నారు. ఈ వెంచర్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదని, ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ అని వారు చెప్తున్నారు. ఏకశిలానగర్ భూమి విషయంలో ప్లాట్ ఓనర్లకు ఎంపీ ఈటెల రాజేందర్ గతంలోనే మద్దతిచ్చారు. కొద్ది నెలల క్రితం కూడా గొడవ జరిగినప్పుడు అక్కడకు వెళ్లారు. కొర్రెముల పరిధిలోని సర్వే నంబర్ 739 నుంచి 749 వరకు ఉన్న భూమిలో ఏకశిలానగర్ పేరుతో లేఅవుట్ వేశారు. 1985లోనే ఈ లేఅవుట్ ఏర్పాటైంది. తర్వాత ఇక్కడ ప్లాట్లు కొన్న వందలాది మంది మధ్యతరగతి ప్రజలకు భూ వివాదాల కారణంగా ఇబ్బందులు మొదలయ్యాయి. వెంకటేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంతమంది అధికారుల అండదండలతో కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా నలుగుతోన్న ఈ వివాదంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏకశిలానగర్ వివాదంపై సీరియస్గా స్పందించిన ఈటెల గూండా వెంకటేష్కి సహకరిస్తుంది పోలీసులా, ప్రభుత్వ పెద్దలా? ఇక్కడ ఎంపీగా నేనే స్వయంగా హెచ్చరించినా కూడా గూండాలు బరితెగిస్తున్నారంటే ఎవరి అండదండ చూసుకొని, కత్తులు రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళ వెనుక ఎవరున్నారు? ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? పోలీసులు లాండ్ ఆర్డర్ ఏమైనట్టు అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. బాధితులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు ఈటెల రాజేందర్.